నిజానికి ఈడికి అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఈరోజు సతీ సహగమనం గురించి మాట్లాడతారు పెద్దోళ్ళందరూ చాలా తోపుల్లాగా. సతీ సహగమనం ఎక్కడ జరిగింది? ఒక 10 ఇన్సిడెంట్స్ రికార్డెడ్‌గా చూపించమని చెప్పండి. ఎక్కడా చూపించరు. పోనీ హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉందా? వేదాల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని, ఇతిహాసాల్లో గాని, పురాణాల్లో గాని? ఎక్కడా లేదు. కానీ హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము మా గ్రంథంలో సతీ సహగమనం లేదు అని చెప్పి దొరికిపోయిన లలిత్ కుమార్ అని వీడియో చేసి అప్లోడ్ చేసినప్పుడు అనేక మంది కమెంట్ చేసి ఇక్కడ హిందూ గ్రంథాల్లో నుంచి 10 పాయింట్లని అంటే డిఫరెంట్ బుక్స్ నుంచి ఆధారాలతో సమేతంగా చూపించి మీ గ్రంథంలో ఇలా రాయబడి ఉండే ఇది క్రైస్తవులు కల్పించింది కాదు, మీరెందుకు సోషల్ మీడియాలో వచ్చి క్రైస్తవులు కల్పించారు మా గ్రంథంలో లేవని అబద్ధాలు చెప్తుండ్రు అని వీడియో చేసి అప్లోడ్ చేసినప్పుడు అనేక మంది బ్రదర్స్ వచ్చి ఇదంతా మా ఒక ప్రామాణిక గ్రంథాలు కాదు, మా గ్రంథాలు రామాయణము మహాభారతము, రామాయణం మహాభారతంలో ఎక్కడైనా జరుగుంటే మీరు చూపించండి, అప్పుడు మాత్రమే మేము నమ్ముతామని అనేక మంది కమెంట్ చేసి ఉండరు. ఈ వీడియో ఎవరెవరైతే రామాయణం మహాభారతంలో చూపించండి అని అడిగారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. అటువంటి వాళ్ళ కొరకే ఈ వీడియో చేయబడింది. మనము ఇప్పుడు చూద్దాం రామాయణం మహాభారతంలో నిజంగా సతీ సహగమనం గురించి ఏదైనా రాయబడి ఉందా అని మనము చూద్దాము. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు వాల్మీకి రామాయణంలో సతీ సహగమనం ఉంది. కాల్సిన చూడండి, వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ 17వ సర్గ 12 నుండి 14 శ్లోకాలు. ఇక్కడ కానీ చూస్తే సీత మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భము, శ్లోకము, దాని యొక్క తాత్పర్యము. దేవతల ప్రభువు 3 లోకాలను అధిపతి అయిన విష్ణువు తన అల్లుడు కావాలనని నా తండ్రికి కోరిక ఉండెను, అందుచే అతడు నన్ను మరెవ్వరికి ఇచ్చుటకు అంగీకరించలేదు. శంభువు అనే దైత్యరాజు ఇందుకు కోపించెను. ఆ పాపాత్ముడు నా తండ్రిని రాత్రి నిద్రించి ఉండగా చంపివేసెను. పిమ్మట మహాభాగ్యవంతురాలైన నా తల్లి దీనురాలై నా తండ్రి శరీరమును కౌగిలించుకొని అగ్నిలోకి ప్రవేశించెను. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు చూడండి, ఒక స్త్రీ తన భర్త చనిపోతే అగ్నిలో ప్రవేశించింది అనేసి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. తర్వాత ఇంకొక ఆధారం చూస్తే వాల్మీకి రామాయణంలోనే, వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 66వ సర్గ 12వ శ్లోకం. ఇక్కడ శ్లోకము, దాని యొక్క తాత్పర్యం కానీ చూస్తే, పతివ్రతనైనట్టి నేను మృతి చెందిన ఈ మహారాజుతో నేడే సహగమనమును చేసేదను. ఆయన శరీరంతో పాటు నా శరీరంను కూడా చితాగ్నికి ఆహుతి గావించేదను. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భంలో కానీ చూస్తే చూడండి, తాను కానీ సతీ సహగమనం చేసుకునేదానికి రెడీ అయినట్టుగా ఈ గ్రంథాలలో రాయబడి ఉంది. తర్వాత ఇక్కడ మహాభారతంలో కానీ చూసినట్లయితే చూడండి, మహాభారతం 125వ అధ్యాయం 31వ శ్లోకం. ఇటు చూస్తే శ్లోకము తాత్పర్యము, ఇట్లు పలికిన మద్రరాజు పుత్రి పాండురాజు ధర్మపత్ని చితాగ్నిలోనున్న రాజశ్రేష్ఠుని త్వరగా యశస్సు కలది చితిని ఆరోహించెను. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు చూడండి, చితిని ఆరోహించెను అని రాయబడింది. చితిని అంటే అగ్నిని, ఆరోహించెను. తన భర్త చనిపోయినప్పుడు చూడండి, పాండురాజు చనిపోయినప్పుడు తన ధర్మపత్ని ఏం చేసిందంటే రాజశ్రేష్ఠుని త్వరగా యశస్సు కలది చితిని ఆరోహించెను అని రాయబడి ఉంది. తర్వాత చూస్తే చూడండి, మహాభారతం మోసల పర్వము 7వ అధ్యాయము 16, 17, 18 మళ్ళా 25వ శ్లోకాల్లో ఏం రాయబడి ఉందంటే చూడండి, శ్లోకము, దాని యొక్క తాత్పర్యము, వసుదేవుని ఇంట గొంతెత్తి విలపించుచున్న ఆడువారి ఆర్తనాదము పెద్దగా చెలరేగెను. చూడండి, వసుదేవుని ఇంట్లో చనిపోయి ఉండే ఒక సావు కేక వల్ల ఆడవాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. తర్వాత చెల్లా చెదరైన కేశములు, ఊడిపడిన ఆభరణములు, మాలలు కల స్త్రీలు రొమ్ములు బాదుకొనుచు జాలి గొలుపున్నట్లు ఏడ్చిరి. చూడండి, ఆడవాళ్ళందరూ చనిపోయేతలకి రొమ్ము కొట్టుకొని బాధపడి ఏడుస్తూ ఉండరు. తర్వాత చూసేటప్పుడు దేవకి భద్రరోహిణి మదిర అను స్త్రీ రత్నములు అతనితో పాటు సహగమనము చేయుటకై పాడేకిరి. చూడండి, దేవకి భద్ర రోహిణి మదిర అను స్త్రీలు వీళ్ళేం చేస్తుంటారంటే తన భర్తతో పాటు సహగమనం చేసుకునే దాని కొరకై పాడెను ఎక్కిండ్రంట. తర్వాత చూస్తే పాండు తనయుడు అర్జునుడు ఆ 4 స్త్రీలతో
కూడిన వసుదేవుని గొప్ప సుగంధ ద్రవ్యములతోడను చందనపు కట్టెలతోడను దహింపజేసెను. చూడండి, అర్జునుడు ఏం చేస్తున్నాడంటే గొప్ప సుగంధ ద్రవ్యములతో పాటు చందనపు కట్టెలతో పాటు ఏం చేస్తుండంటే వాళ్ళని దహించిండు. ఇక్కడ చూస్తే స్పష్టంగా ఉంది ఓలో సతీ సహగమనం చేసుకున్నారని. తర్వాత చూస్తే ఇంకొకటి మహాభారతం మౌసల పర్వము 7వ అధ్యాయము 73వ శ్లోకం. ఇక్కడ శ్లోకము తాత్పర్యం కానీ చూస్తే రుక్మిణి, గాంధారి, శైబ్య, హైమావతి, జాంబవతి దేవి అగ్ని ప్రవేశం చేశారు. చూడండి, ఇంతమంది అగ్ని ప్రవేశం చేసిండ్రంట. రుక్మిణి, గాంధారి, శైబ్య, హైమావతి, జాంబవతి దేవి అగ్ని ప్రవేశం చేశారు. అంటే సతీ సహగమనం చేసుకున్నారని మహాభారతంలో స్పష్టంగా ఉంది. చూడండి ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఇటువంటి మూఢాచారాలన్నిటినీ మీరు పాటించాలా పాటించకూడదా అని సత్యాన్ని తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే. కానీ మిమ్మల్ని ఏదైనా వ్యక్తిగతంగా దూషించాలనో మిమ్మల్ని అవమానపరచాలనో కాదు. కాబట్టి దయచేసి మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి, సత్యం వైపుకు నడవండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడునుగాక. ఆమేన్.